వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఈ క్లాస్లో మొత్తం మనం మ్యాథమెటిక్స్లో 25 టాపిక్స్ చెప్పుకున్నాం కదా నిన్న ఉంటాయని. అందులో ఫస్ట్ టాపిక్ అయిన న్యాచురల్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. ఇందులో మనకి కొంచెం బేసిక్స్ వచ్చి ఉండాలి న్యాచురల్ నెంబర్స్లో. అవి ఏంటంటే ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, నెక్స్ట్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, కంపారిజన్ ఆఫ్ లార్జ్ నెంబర్స్ టు ఎస్టిమేషన్ ఆఫ్ నెంబర్స్, ఇవన్నీ కూడా కొంచెం బేసిక్స్ రావాలి. నెక్స్ట్ ఎందుకంటే సైనిక్ స్కూల్ పేపర్ డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది, 6th 7th మీద క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ఆపరేషన్ ఆన్ హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్సే కాదు, న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చారు కానీ మనకి అందులో న్యాచురల్ నెంబర్స్తో పాటు హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ ఇవి కూడా మనం నేర్చుకోవాలి. సో ఆపరేషన్ ఆన్ హోల్ నెంబర్స్ మీద ఒక క్వశ్చన్ చూద్దాము. సో ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా నేర్చుకుంటే మీకు కంపల్సరీ ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే whole numbers are closed under which operation? Whole numbers are closed under which operation? మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాను. అసలు ఫస్ట్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్ చూద్దాం, ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ అసలు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3, 4 and so on. Infinite numbers are there. Natural numbers denoted with n. ఓకే, హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అయితే మనకి హోల్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే స్టార్ట్స్ ఫ్రమ్ 0, 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. హోల్ నెంబర్స్ డినోటెడ్ విత్ W, Wతో మనం డినోట్ చేస్తాం. మనం ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ చూద్దాం. ఇందులో ఎడిషన్ కాబట్టి మనం ఫస్ట్ దీన్ని A+B తీసుకుందాం, సబ్ట్రాక్షన్కి A-B తీసుకుందాం, మల్టిప్లికేషన్కి A ఇంటూ B అండ్ డివిజన్కి A/B తీసుకుందాం. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా A+B అంటే 2 నెంబర్స్ మనం తీసుకోవాలి. ఎనీ 2 హోల్ నెంబర్స్, A ఒక నెంబరు, B ఒక నెంబర్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? A = 0 తీసుకుందాం, B = 2. ఎనీ హోల్ నెంబర్ కదా, ఒక హోల్ నెంబర్, ఏ బదులు ఒక హోల్ నెంబర్, బి బదులు ఒక హోల్ నెంబర్ తీసుకున్నాం. సో A+B చెక్ చేద్దాం. అసలు ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? A, B 2 హోల్ నెంబర్స్ అయితే A+B చేస్తే ఆన్సర్ వస్తుంది కదా, అది కూడా హోల్ నెంబరే అవ్వాలి మనకి. ఓకే, చెక్ చేద్దామా? A, B 2 హోల్ నెంబర్స్ తీసుకున్నాం, A 0 తీసుకున్నాం, B 2 తీసుకున్నాం. సో ఈ 2 మనకి హోల్ నెంబర్సే. దీన్ని A+B చేసి చూడండి, అంటే 0 + 2 = 2. అయితే ఇక్కడ 2 కూడా హోల్ నెంబరే, 2 బిలాంగ్స్ టు W. మనం 2 హోల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆన్సర్ కూడా హోల్ నెంబరే వచ్చింది. కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఎస్. ఓకే, నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ చూద్దాం. A-B. ఏ ఏం తీసుకున్నాం మనం? 0 - 2 చేద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు -2. -2 ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్, -2 ఈజ్ అన్ ఇంటిజర్. ఓకే, -2 does not belongs to whole number. So closure property under subtraction, no, not applicable. Okay, ఒక కేసులో మాత్రం క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ అవుతుంది. అదేంటంటే A > B అయినప్పుడు క్లోజర్ ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుంది ఫర్ సబ్ట్రాక్షన్. ఎందుకు? ఇక్కడ చూడండి, A అనేది B కన్నా పెద్దగా ఉండాలి లేదా ఈక్వల్గా ఉండాలి. ఈ కేసు మనం చెక్ చేద్దాం. చూడండి, A = 3, B = 2 తీసుకుందాం. A B కన్నా పెద్దగా ఉంది కదా ఇక్కడ. సో 3 - 2 చేస్తే ఏమైంది? 1 బిలాంగ్స్ టు W. ఈ కేసులో అయింది కదా. నెక్స్ట్ A = B అంటే A = 2, B = 2 తీసుకుందాం. 2 - 2 = 0. 0 బిలాంగ్స్ టు W. 0 అనేది హోల్ నెంబరే కదా. సో ఈ 2 కేసెస్లో అంటే A > B అయినప్పుడు మాత్రం క్లోజర్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్కి అప్లికబుల్, అదర్వైజ్ నో. మిగతా అన్ని కండిషన్స్లో అవ్వదు. సో నో, నాట్ అప్లికబుల్ ఫర్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం. ఏ ఎంత తీసుకున్నాం మనం? 0 × B ఎంత తీసుకున్నాం? 2. సో 0 × 2 = 0. 0 బిలాంగ్స్ టు W. సో మల్టిప్లికేషన్, క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఎస్. ఓకే, నెక్స్ట్ డివిజన్ చూద్దాం. 0 / A 0 / B 2. 0 / 2 0 బిలాంగ్స్ టు W. ఇక్కడ 0 Wకి చెందింది కదా అనుకోవచ్చు. దీనికి రివర్స్లో మనం తీసుకుని చూద్దాం. A 2 B 0 తీసుకోండి. 2 / 0 నాట్ డిఫైన్.
నాట్ డిఫైన్. సో ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ అయిందా, ఈ కేసులో అవ్వలేదు కదా. సో దీనికి కూడా క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ నో. ఓకే, సో ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ఎనీ టూ హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ హోల్ నెంబర్స్, ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో ఏ హోల్ నెంబర్. సో క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ అది ఎస్. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ నో, అవ్వలేదు, మనం చెక్ చేసాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్, ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ టూ హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్. సో ఎస్. ఓకే, దీనికి ఎస్, దీనికి ఎస్, దీనికి నో. నెక్స్ట్ డివిజన్, డివిజన్ ఆల్సో క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ డివిజన్. సో నో. ఓకే, నెక్స్ట్ మనం కామిటేటివ్ ప్రాపర్టీ చూద్దాం. కామిటేటివ్ అండర్ ఎడిషన్, కామిటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్, కామిటేటివ్ అండర్ మల్టిప్లికేషన్, కామిటేటివ్ అండర్ డివిజన్. ఈ ప్రాపర్టీస్ మనం చెక్ చేద్దాం. కామిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయితే అది కామిటేటివ్ ప్రాపర్టీ. చెక్ చేద్దాం. మనం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం కదా ప్రీవియస్గా, ఇక్కడ కూడా అదే వాల్యూస్ అప్లై చేద్దాం. 0 plus 2 is equal to 2 plus 0. 0 plus 2 is equal to 2 and 2 plus 0 is equal to 2. So a plus b is equal to b plus a అయింది కదా. సో కామిటేటివ్ ప్రాపర్టీ అప్లికబుల్ ఫర్ ఎడిషన్. సో ఎస్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చెక్ చేద్దాం. సబ్ట్రాక్షన్ కామిటేటివ్ ప్రాపర్టీ ఏంటి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. చెక్ చేస్తే ఏ ఎంత, 0 minus 2 is equal to 2 minus 0. 0 minus 2 how much, minus 2, that not equal to 2. So minus 2 is not equal to 2. Commutative property is not applicable for subtraction. So no. Multiplication check చేద్దాం. మల్టిప్లికేషన్కి ఏమవ్వాలి, కామిటేటివ్ ప్రాపర్టీ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవ్వాలి మనకి. చెక్ చేద్దాం. 0, ఏ అంటే 0, బి అంటే ఎంత తీసుకున్నాం మనం ఆల్రెడీ 2, ఇక్కడ తీసుకున్నాం కదా ఆల్రెడీ. ఏ 0, బి ఈజ్ ఈక్వల్ టు 2 is equal to 2 into 0. 0 to 0 is equal to 0. So commutative property applicable for multiplication. So yes. Next division check చేద్దాం. 0 divided by 2 is equal to 2 divided by 0. 0 divided by 2 is equal to 0. This one is not defined. Not defined. So 0 is not equal to this one. So commutative property not applicable for division. ఇక్కడ చూడండి, క్లోజర్ ప్రాపర్టీ అప్లికబుల్ ఫర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. కామిటేటివ్ ప్రాపర్టీ కూడా అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సబ్ట్రాక్షన్కి డివిజన్కి అవ్వలేదు. ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్కి డివిజన్కి అవ్వలేదు. అసోసియేటివ్ ప్రాపర్టీ చూద్దాం మనం ఇప్పుడు. అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ కామిటేటివ్ మనకి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అని. అసోసియేటివ్ ప్రాపర్టీలో ఇంకొకళ్ళు వస్తారు, ఎవరంటే సి. ఏబీలతో పాటు సి కూడా వస్తుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, దీన్ని మనం ప్రూవ్ చేస్తే కనుక ఇలా అవుతుంది, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అని మనం ప్రూవ్ చేస్తే కనుక అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అవుతుంది అనమాట. చెక్ చేద్దాం. ఇక్కడ సి మనం ఏబి వాల్యూ 0, 2 అలాగే కంటిన్యూ చేద్దాం. సి వాల్యూ ఏదైనా తీసుకుందాం. 3 తీసుకుందామా, 3 తీసుకుందాం. 3 తీసుకొని చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏ ఎంత అనుకున్నాం, 0 ప్లస్ బి వాల్యూ ఎంత 2 ప్లస్ సి ఎంత 3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2 ప్లస్ 3. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మేడం అని మీరు అడగచ్చు. మనకు తెలుసు అకార్డింగ్ టు బాడ్మాస్ ఫస్ట్ వీ హ్యావ్ టు సాల్వ్ ద బ్రాకెట్ కదా. సో 0 ప్లస్ 2 చేస్తే 2 ప్లస్ 3. ఇక్కడ కూడా 0 ప్లస్ 2 ప్లస్ 3 5. ఫస్ట్ మనం బ్రాకెట్ సాల్వ్ చేస్తాం కాబట్టి 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఫర్ అసోసియేటివ్ అండర్ ఎడిషన్. సో ఎస్. ఓకే, ఎస్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చెక్ చేద్దాం. ఏ మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి నెక్స్ట్ ఏం వస్తుంది, ఏ మైనస్ బి మైనస్ సి కదా. ఇప్పుడు చెక్ చేద్దాం దీన్ని కూడా. ఏ వాల్యూ మనకు తెలుసు, దట్ ఈస్ 0 మైనస్ 2. నెక్స్ట్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 2 మైనస్ 3. ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. మైనస్ 2 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్
2 minus 3 minus 1 మైనస్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, -5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. ఓకే, -5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. సో అసోసియేటివ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ సబ్ట్రాక్షన్. సో నో, సబ్ట్రాక్షన్కి నో, నాట్ అప్లికబుల్. నౌ డివిజన్, మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం. ఓకే, మల్టిప్లికేషన్ చెక్ చేస్తే ఏమవుతుంది? a ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బి ఇంటూ సి. ఓకే, ఇక్కడ 0 ఇంటూ 2 ఇంటూ సి ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు a ఎంత 0 ఇంటూ 2 ఇంటూ 3. సో 0 ఇంటూ సంథింగ్ 0 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 6. 0 ఇంటూ సంథింగ్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అప్లికబుల్ ఫర్ మల్టిప్లికేషన్. సో ఎస్, ఈ రెండు ఈక్వల్గా వస్తే ఎస్, ఈ రెండు ఈక్వల్గా రాకపోతే నో. ఈక్వల్గా వచ్చాయి కదా మనకి, ఎస్. డివిజన్కి కూడా అసోసియేటివ్ ప్రాపర్టీ అప్లికబుల్ కాదు. మీరు చెక్ చేసి చూడండి, ఏబిసి వాల్యూస్లో 0 పెట్టి చూడండి. డివిజన్కి ఎలా చేస్తారు? a డివైడెడ్ బై బి బ్రాకెట్స్లో పెట్టి డివైడెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు a డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి చేయండి. ఓకే, చెక్ చేసి చూడండి, అది కూడా ఈక్వల్గా రాదు. సో అసోసియేటివ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ డివిజన్. సో ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా దేనికి అప్లై అయ్యి, క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఈ 3 ప్రాపర్టీస్, దీస్ 3 ప్రాపర్టీస్ ఆర్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సబ్ట్రాక్షన్కి, డివిజన్కి అప్లికబుల్ కాదు. సో మనం ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్లో చాయిస్ ఏముందో చూద్దాం. ఓకే, ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్లో హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ విచ్ ఆపరేషన్? సబ్ట్రాక్షన్. ఆప్షన్ 1 సబ్ట్రాక్షన్, ఆప్షన్ 2 డివిజన్, ఆప్షన్ 3 మల్టిప్లికేషన్, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ దీస్. ఇప్పుడు చెప్పండి మీరు, క్లోజర్ ప్రాపర్టీ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. మనకి ఇప్పుడు ఆప్షన్స్లో ఉన్నది ఏంటి? మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, మీకు నేను ఈ ప్రాపర్టీస్తో పాటు కొన్ని ఐడెంటిటీస్ కూడా చెప్పాలనుకుంటున్నా, అండ్ ఇంకొక 1 more ప్రాపర్టీ కూడా చెప్తాను మీకు. సో ఐడెంటిటీ చూద్దాం. ఐడెంటిటీస్ ఏంటంటే ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ ఎలా వస్తుందో చూద్దాం. ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏ నెంబర్ని, ఇక్కడ a+0 తీసుకున్నాం, ఏమొచ్చింది మనకి? ఏనే వచ్చింది. 0+a చేసాం, ఏమొచ్చింది మనకి? ఏనే వచ్చింది, అవునా కదా? ఏ నెంబర్ని మనం ఎంతతో యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఇప్పుడు మనం 2 తీసుకున్నాం, 2ని ఎంతతో యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది? 0 కదా. నెక్స్ట్ 10 తీసుకున్నాం, 10 ఎంత యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది? 0 కదా. సో మనకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు వాట్ ఈస్ ద ఎడిటివ్ ఐడెంటిటీ? 0 ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. 0 ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. So a+0 is equal to 0 plus a is equal to a. నెక్స్ట్ ఎడిటివ్ ఐడెంటిటీ అయిపోయింది. మనం నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ చూద్దాం. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఏ నెంబర్ని, మనం తీసుకున్న నెంబర్ని ఎంతతో మల్టిప్లై చేస్తే తిరిగి మళ్ళీ అదే నెంబర్ మనకి వస్తుంది. మనం తీసుకున్న నెంబర్ని ఎంతతో మల్టిప్లై చేస్తే తిరిగి అదే నెంబర్ వస్తుంది? విను, 1 దట్ ఈజ్ 1, 10 1s are 10. ఓకే, 100 తీసుకోండి, 100 1s are 100. 9 తీసుకోండి, 9 1s are 9. లైక్ ఏ తీసుకోండి, మళ్ళీ ఏనే రావాలంటే we should multiply with 1. సో a into 1 is equal to 1 into a is equal to a. So what is the multiplicative identity here? Multiplicative identity is 1. Radhama, 1 is the multiplicative identity. Okay, ఈ రెండు ఐడెంటిటీస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎడిటివ్ ఐడెంటిటీ అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ ఈజ్ 0 అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. మీకు నేను ఇంకొక ప్రాపర్టీ చెప్తానన్నాను కదా, అదేంటంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. మనం ఇప్పుడు చూద్దాం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి. ఓకే,
ఏ ఇంటూ బి ప్లస్ సి. ఇక్కడ చూడండి 2 సింబల్స్ వచ్చాయి, ఒకటి మల్టిప్లికేషన్ సింబల్ అండ్ ఎడిషన్ సింబల్, అందుకే మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనడానికి అందుకే దీని పేరు డిస్ట్రిబ్యూట్. డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఏంటి? పంచడం. ఎలా? ఈ ఏని బీకి అండ్ ఏని సికి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఎలా రాస్తాం మనం అంటే ఏ ఇంటూ బి, ఓకే, మధ్యలో ఏ సింబల్ ఉంది, ప్లస్ మళ్ళీ ఏ ఇంటూ బి ఓవర్ ఏ ఇంటూ సి. ఈ ఏని బీకి సికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. ఈ ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అని అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. Now we'll see second question, that is find the difference between the greatest and the least number that can be written using the digits 6, 2, 7, 4, 3 each only once. ఈ డిజిట్స్ యూజ్ చేసి మనం గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ రాసి వాటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, greatest number, next smallest number, greatest number ఇచ్చిన డిజిట్స్ ఏంటి ఒకసారి రాసుకుందాం మనం. 6, 2, 7, 4, 3. ఇందులో బిగ్ డిజిట్ ఏది? 7. ఆఫ్టర్ దట్ 6, 4, 3, 2. ఇది ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ అయింది కదా. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్, దీనికి రివర్స్లో రాయడమే. 2, 3, 4, 6, 7. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, ఇది 2, 12, 5, here 3, 6, 5, 13, that is 9, 2, 5, 5 to 9, 6, 5. So option 1 is the correct answer. Option 1 is the correct answer. Now third question, the question is the successor of 1 million is dash. So here 1 million, that is international system. So ones, tens, hundreds, thousand, 10,000, 100,000, million. So 0, 0, 0, 0, 0, 1. Successor means next number. We add 1. 1, 0, 0, 0, 0, 0, 1. So 1 after 5 zeros, after that 1. 1 million 1. If we write in Indian system, the number is 10 lakh 1. So option 2 is the right answer for this question. Next, fourth question. Estimate the product 5980 into 428 by rounding off each number to the nearest hundreds. This is the fourth question. Product 5980 into 428. దీనికి రౌండింగ్ టు నియరెస్ట్ హండ్రెడ్స్కి రౌండ్ అప్ చేయమన్నాడు. దీనికి ఒక చిన్న క్లూ చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నియరెస్ట్ నెంబర్స్ రాయినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అందరూ. మనకి నియరెస్ట్ హండ్రెడ్స్కి రాయమన్నాడు, అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇదే కదా హండ్రెడ్స్. సో ఇక్కడ ఒక లైన్ గీసుకోండి, హండ్రెడ్స్ ముందర ఒక లైన్ గీసుకుంటే టెన్స్ ప్లేస్ అబ్జర్వ్ చేయండి. ఇది మోర్ దాన్ 5 కదా. ఈ అబ్జర్వ్ టెన్స్ ప్లేస్ మోర్ దాన్ 5 అయితే దీనికి మనం 1 యాడ్ చేయాలి. +1 యాడ్ చేయండి. ఈ రెండు ప్లేసెస్ ఏమవుతాయి? 0, 0 అయిపోతుంది. దీనికి 1 యాడ్ చేశాక ఈ రెండు జీరోస్ అయిపోతాయి అనమాట. దీనికి 1 యాడ్ చేస్తే ఏమైంది? 6000. సో నియరెస్ట్ హండ్రెడ్స్ ఎంత? 6000 ఇంటూ ఇక్కడ చూడండి 428 వన్స్, టెన్స్, హండ్రెడ్స్. మనం చెప్పుకున్న ప్రకారం ఇక్కడ లైన్ గీయాలి, హండ్రెడ్స్ బిఫోర్. ఇక్కడ చూడండి 2
2 is smaller than 5. ఓకే, 2 is smaller than 5. సో ఇక్కడ మనం 1 యాడ్ చేయని అవసరం లేదనమాట. యాజ్ ఇట్ ఈస్గా అదే నెంబర్ మనం రాసుకోవచ్చు. ఈ రెండు జీరోస్ అయిపోతే ఇది 4, 1 యాడ్ చేయని అవసరం లేదు, మోర్ దాన్ 5 కాదు కాబట్టి. సో దిస్ ఈస్ 400. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 4 6 24. నెక్స్ట్ ఎన్ని జీరోస్, 1 2 3 4 5 జీరోస్, 1 2 3 4 5 zeros. So option 3 is the right answer. Next, fifth question చూద్దాం. The product of a non-zero whole number and its successor is always. ఓకే, product of non-zero whole number అంటే హోల్ నెంబర్ ఏమవ్వకూడదు, జీరో అవ్వకూడదు. నాన్ జీరో హోల్ నెంబర్, జీరో కానీ ఏ హోల్ నెంబర్ అయినా మనం తీసుకోవచ్చు. 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఏదో ఒకటి తీసుకుందాం. ఏం తీసుకుందాం, హోల్ నెంబర్ ఈజ్ నాన్ జీరో హోల్ నెంబర్ ఈజ్ 2 తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ అండ్ ఇట్స్ సక్సెసర్. దీని సక్సెసర్ ఎంత, +1 యాడ్ చేయండి, 3 కదా. 2కి సక్సెసర్ 3. సో ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ అనమాట, నాన్ జీరో హోల్ నెంబర్ అండ్ సో 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 6. ఇంకొక నాన్ జీరో హోల్ నెంబర్ ఏదైనా తీసుకుందాం, 7 × 8, 7 8 56. నెక్స్ట్ 9. నెక్స్ట్ 9 ఈజ్ నాన్ జీరో హోల్ నెంబర్ అండ్ 10 ఈజ్ సక్సెసర్ ఆఫ్ 9. సో 10 9s are product of these two, 10 9s are 90. సో యూ అబ్జర్వ్ ఆల్ దీస్. మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే డివిజిబుల్ బై 3, ఇవన్నీ డివిజిబుల్ అవుతున్నాయా, ఇది 3తో డివిజిబుల్ అవుతుంది, డివైడెడ్ బై 3. ఇది 5 + 6 11, 11 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో నో, డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. అండ్ ఆడ్ నెంబర్, ఇవి ఆడ్ నెంబర్స్ కాదు. నెక్స్ట్ ఏ ప్రైమ్ నెంబర్, ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు. అండ్ ఈవెన్ నెంబర్, అబ్జర్వ్ చేస్తే 6 ఈజ్ ఈవెన్ నెంబర్, 56 ఈజ్ ఈవెన్ నెంబర్, 90 ఈజ్ ఈవెన్ నెంబర్. మనకి డౌట్ ఉంటే 1 more నెంబర్ తీసుకుందాం, ఏదో ఒక నెంబర్ తీసుకుందాం. 4 తీసుకుందామా, 4. దిస్ ఈజ్ నాన్ జీరో హోల్ నెంబర్. 4 ఆఫ్టర్ సక్సెసర్ ఎంత, 5. 4కి సక్సెసర్ 5. ఈ రెండింటి ప్రొడక్ట్ 4 5 20. సో దిస్ ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. సో మనకు అన్ని ఈ ప్రొడక్ట్ అంతా ఏమొస్తుంది, మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, అన్ ఈవెన్ నెంబర్. అయితే ఈ క్వశ్చన్ని మనకి ఇంకొకలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. అదేంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఎ నాన్ జీరో హోల్ నెంబర్ అండ్ ఇట్స్ సక్సెసర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 2. బికాజ్ మనకు వచ్చే ఆన్సర్స్ అన్ని ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి కదా. సో ఆల్వేస్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ 6th question. The product of 2 numbers is 1 2 9 6. If one number is 16 times the other, find the smallest number. The product of 2 numbers product ఎంత ఇచ్చాడు, 1296. చూద్దాం 6th సొల్యూషన్. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers, ఇది ఫస్ట్ నెంబర్ అనుకుందాం, ఇది సెకండ్ నెంబర్ అనుకుందాం, 1 2 9 6. ఇంకా 1 నెంబర్ ఈజ్ 16 times the other. లెట్ ద ఫస్ట్ నెంబర్ బి ఎక్స్, లెట్ ద స్మాలెస్ట్ నెంబర్ బి ఎక్స్. ఇంకొక నెంబర్ ఏమవుతుంది, 16 times the other. దీనికన్నా ఇది 16 times అట. సో 16x. ఇంకొక నెంబర్ ఏమవుతుంది, 16x. సో 16x × x, 16x² ఈజ్ ఈక్వల్ టు 1296. సో 16x² ఈజ్ ఈక్వల్ టు 1296. ఇక్కడ 16 × x². సో ఇది 16 ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. డివైడ్ చేద్దాం. 1296 విత్ 16. 16 8s 128. 1 రిమైండర్ 16. 16 1s 16. సో ఇట్ విల్ క్యాన్సిల్ 81 times. సో x² ఈజ్ ఈక్వల్ టు 81. దెన్ x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఏమవుతుంది, √81. x ఈజ్ ఈక్వల్ టు 9 9s 81. సో x ఈజ్ ఈక్వల్ టు 9. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 7th one. Subtract the difference of 8.362 and 7.942 from the sum of 5.675 and 1.327. ఓకే, ఇక్కడ చూద్దాం. సబ్ట్రాక్ట్ ద
difference. First, seventh solution, difference, then దీనికి difference 8.362 and 7.942 ఈ రెండిటికి difference. Okay, difference from sum. then దీనికి sum ఏ టూ నెంబర్స్ని యాడ్ చేయాలి 5.675 అండ్ 1.327 ఈ రెండిటి సమ్. ఓకే, సో డిఫరెన్స్ కదా 0 2 yes 7 13 13 from 9 4 0. next sum 12 10 10 7 7.002 is the sum and difference is 0.420. ఇలా ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫ్రమ్ అని దేని ముందర అయితే అది ఫస్ట్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఫ్రమ్ ద సమ్ అన్నాడు కాబట్టి ఫ్రమ్ సమ్ ముందర ఉంది. సో ఫస్ట్ ఇది, సెకండ్ ఇది రాయాలి. 7.002లోంచి 0.420 సబ్ట్రాక్ట్ చేయాలి. 2 here 6 10 9 10 8 5 6. so the difference is 6.582. so option 1 is the right answer for this question. next, eighth question, find the quotient when 53.016 is divided by 24. quotient find out చేయాలి. మనకి eighth solution 53.016ని 24తో డివైడ్ చేస్తే కోషెంట్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. 24 to 48 సబ్ట్రాక్ట్ చేస్తే 5 బికాజ్ ఇది 13. మనం 0 డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ పాయింట్ పెట్టుకుని డ్రాప్ డౌన్ చేయాలి. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 2 times 48 సబ్ట్రాక్ట్ చేస్తే 2, మళ్ళీ డ్రాప్ డౌన్ 1. 21 ఈజ్ స్మాలర్ దాన్ 24. సో అగైన్ మళ్ళీ 0 పెట్టుకుని 6 డ్రాప్ డౌన్ చేసుకుందాం. 2 1 6. 24 9s 4 9s are 36 కదా, 1s ప్లేస్లో 6 వస్తుంది, చెక్ చేద్దాం. 24 9s 4 9s are 36, 9 2s 20, 9 2s are 18 plus 3 21, 2 1 6. so what is the quotient? Quotient is equal to 2.209. so option 2 is the right answer for this question. next question, ninth one is solve 106 into 106 minus 94 into 94. question number 9, solution 106 into 106 minus 94 into 94. okay, 106 we can write as 100 plus 6 into 100 plus 6 minus 94 ni 100 minus 6 into 100 minus 6 కింద రాయొచ్చు కదా. 100 plus 6 into 100 plus 6, 100 plus 6 whole square minus 100 minus 6 into 100 minus 6, 100 minus 6 whole square, a plus b whole square and a minus b whole square. okay, a plus b whole square మనకు తెలుసు, a square plus b square plus 2ab. ఇక్కడ a అంటే 100, b అంటే 6, 100 square plus 6 square 2ab, 2 into 100 into 6 మైనస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ బ్రాకెట్లో పెట్టాలి. వీటిని సింబల్స్ కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి మళ్ళీ a square plus b square minus 2ab, a minus b whole square ఫార్ములా.
ఏ అంటే 100, బి అంటే 6, ఏ అంటే 100, బి అంటే 6. ఇప్పుడు 100 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 100 ఇంటూ 6 మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ 100 స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ 6 స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ఇంటూ 100 ఇంటూ 6. ఓకే, 100 స్క్వేర్ ప్లస్ 100 స్క్వేర్ మైనస్ 100 స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ 6 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ క్యాన్సిల్. ఓకే, ఇంకా మిగిలింది ఏంటి? 2 6 are 12, 1200 ప్లస్ 2 6 are 12, 1200. That is equal to 2400. So option 1 is the right answer for this question. మనం మామూలుగా మల్టిప్లై చేసి చేయొచ్చు, కానీ ఈ మెథడ్లో చేస్తే చాలా క్విక్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 10th one. If 90.0675 is divided by 15, the quotient is 10th solution 90.0675 with 15. సో డివైడ్ చేస్తే మనకి ఎంత కోఎఫిషియంట్ వస్తుంది అని అడుగుతున్నారు క్వశ్చన్లో. సో 56 90, 56 are 90, 0 డ్రాప్ డౌన్ 0 హియర్. ఇక్కడ పాయింట్ పెట్టుకుని 0 డ్రాప్ డౌన్ చేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 0లో అవ్వదు కదా, మళ్ళీ ఇంకొక 0 పెట్టుకుని 6 ఈజ్ స్మాలర్ దాన్ 15, సో మళ్ళీ అనదర్ 0. నెక్స్ట్ 7 డ్రాప్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ 67లో ఎన్ని టైమ్స్ పోతుంది? 15 4s are 67, సబ్ట్రాక్ట్ చేస్తే నెక్స్ట్ 5 డ్రాప్ డౌన్ చేస్తే 15 how much are 15 5s are 75. సో what is the quotient here? 6.0045 is the quotient. So here option 1 is the right answer.